ఒక చిన్న గ్రామంలో ఉన్న రాము అనే వ్యక్తి అయితే ఒంటరిగా ఉన్న ఒక ముసలి వ్యక్తిని తన ఇంటికి తీసుకువచ్చాడు. తన చిన్న దుకాణాన్ని ఒక వృద్ధాశ్రమంలో మార్చాడు. ఊరి అందరి మన్ననలు పొందాడు. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ వారం మనకైతే కథను అందించింది ఇండస్ఐ బై సర్వమే. అదేనండి, మన ఇండియా ఇండిజినస్గా తయారైన ఇండస్ఐకి అయితే నేను ఒక ఫీల్ గుడ్ స్టోరీ అయితే జనరేట్ చేయమని చెప్పాను. ఇప్పుడు స్క్రిప్ట్ చదవడం మొదలు పెడదాం రండి. టైటిల్: రాముస్ హ్యాపీ షాప్. ఫేడెడ్ ఎక్స్టీరియర్: రూరల్ విలేజ్ మార్నింగ్. ఏ పీస్ఫుల్ విలేజ్ విత్ ఏన్షియంట్ banyan trees, the sun rises slowly. ఒక చిన్న గ్రామంలో రాము 20s, warm smile, opens a small general store. A hand painted sign reads రాము జనరల్ స్టోర్. సో మనకి ఇనిషియల్ సెటప్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఒక చిన్న విలేజ్లో రాము అనే అతను 20sలో ఉన్నాడంటే ఏజ్. అతనికి అయితే ఒక చిన్న షాప్ ఉంది. ఆ చిన్న షాప్ బోర్డు కూడా హ్యాండ్ పెయింటెడ్ అంట, అంటే ప్రింటెడ్ అయితే కాదు. ఎక్స్టీరియర్: రాము షాప్ కంటిన్యూస్. An elderly man, Venkatramana, age 70s, sits alone on a stone bench outside the shop. రాము approaches warmly. రాము అంటున్నాడు, అయ్యా మీరు ఎందుకు ఎప్పుడు ఒంటరిగా ఉంటారు? వెంకటరమణ లుక్స్ డౌన్, వాయిస్ హెవీ. వెంకటరమణ అంటున్నాడు, నా కొడుకులు నగరాల్లో పనిచేస్తున్నారు, ఎవరూ నన్ను పట్టించుకోరు. రాము kneels beside him, placing a hand on his shoulder. రాము అంటున్నాడు, మీతో పాటు మా అమ్మ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు, మీరు మా ఇంటికి వస్తారా? వెంకటరమణ లుక్స్ అప్ సర్ప్రైజ్డ్. వెంకటరమణ అంటున్నాడు, నిజమేనా? మీ తల్లి నన్ను అంగీకరిస్తుందా? రాము అంటున్నాడు, తప్పకుండా, మా అమ్మ చాలా మంచి మనసు కలదు. సో ఇక్కడ ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే, ఈ వెంకటరమణ అనే ఒక ముసలాయన ఉన్నాడు. అతని షాప్, మన రాము షాప్ బయట ఉన్న బెంచ్ మీద అయితే కూర్చున్నాడంట. ఇక్కడ జరిగిన కాన్వర్జేషన్ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, అతను రెగ్యులర్గా అలా ఒంటరిగా ఉంటాడని అర్థమవుతుంది. అందుకే రాము అయితే కాన్వర్జేషన్లో, అయ్యా మీరు ఎందుకు ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటారని అడిగాడు. అండ్ తనని వాళ్ళ ఇంటికి రమ్మని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, మనకి మోస్ట్ ప్రాబ్లీ అర్థమవుతున్న విషయం, వెంకటరమణకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ పెళ్ళి అయి ఉంటే మా అమ్మ మిమ్మల్ని అంగీకరిస్తుంది అనే బదులు వాళ్ళ వైఫ్ గురించి అయితే చెప్పేవాడు. ఈ కాన్వర్జేషన్ రెండో మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ మీనింగ్ ఏంటో నేను మీకు స్పెషల్గా అయితే చెప్పక్కర్లేదు. మీకు ఒకవేళ ఇంకొక విధంగా కూడా తీసుకునే అవకాశం ఉందా అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత సీన్: ఇంటీరియర్ రాముస్ హౌస్, రాముస్ హోమ్. డే: రాముస్ మదర్ లక్ష్మమ్మ 50s ఈస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. వెంకటరమణ ఎంటర్స్ ఎస్టేట్లీ. లక్ష్మమ్మ ఇన్ తెలుగు అంటుంది, మీరు వచ్చారు, దయచేసి లోపలికి రండి. షీ సర్వ్స్ హిమ్ ఫుడ్ విత్ లవ్. రాము అంటున్నాడు, అమ్మ మీరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. లక్ష్మమ్మ అంటుంది, నా కొడుకు ఇంత మంచి పని చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మనం ఇతరులకు సాయం చేస్తే దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. వెంకటరమణ ఇట్స్ స్లోలీ, ఏ సింగిల్ టియర్ రోలింగ్ డౌన్ హిస్ చీక్. వెంకటరమణ అంటున్నాడు, ఈరోజు నాకు నా కొడుకుల కంటే ఎక్కువ ప్రేమ దొరికింది. ఓకే, ఇందాకైతే రాము అయితే చెప్పాడు కదా, వాళ్ళ అమ్మ ఇతను ఇంటికి వచ్చినా కానీ ఏమి అందు అని. సో అదే మనకి ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. వాళ్ళ అమ్మే బహుశా పెద్ద తీసుకురా అని చెప్పుకుండవచ్చు. ఈ లాస్ట్ డైలాగ్ కొంచెం గ్రామటికల్లీ కరెక్ట్గా లేదు. నా కొడుకుల కంటే ఎక్కువ ప్రేమ దొరికింది అంటున్నాడు. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, వాళ్ళ కొడుకులకి ఏదైతే ప్రేమ దొరుకుతుందో దానికన్నా ఇతనికి ఎక్కువ ప్రేమ దొరుకుతుందని చెప్తున్నాడు. కానీ కన్వే చేయాల్సిన మీనింగ్ ఏంటి? వాళ్ళ కొడుకుల నుంచి ఇతనికి వస్తున్న ప్రేమ కన్నా ఇప్పుడు ఇతనికి ఎక్కువ ప్రేమ వస్తుంది అని అయితే కన్వే చేయాల్సి ఉంటుంది. చిన్న గ్రామటికల్ ఎర్రర్. ఎక్స్టీరియర్ రాము షాప్ 1 year later. The shop now has a small addition, Vidya Vruddha Ashramam, senior citizen home. Young people are helping elderly residents. Ramu is explaining to the village elder. అంటున్నాడు, రాము మీరు గ్రామంలో గొప్ప మార్పులు ఇచ్చారు, మీరు మా గ్రామానికి గర్వకారణం. రాము అంటున్నాడు, అబ్బా నేను చేసింది ఏమీ లేదు, మనసున్న మనుషులు ఉంటేనే గ్రామాలు బాగుంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 1 year టైం అయితే తీసుకున్నాడు ఇటువంటి ఒక డెసిషన్ రావడానికి. ఫైనల్లీ
తన షాప్ బయట బోర్డు అయితే మార్చాడంట, విద్య వృద్ధాశ్రమం అని. ఈ విద్య అని ఎందుకు పెట్టాడు అనేది మనకైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇంటీరియర్ రాము షాప్ ఈవినింగ్. The entire village has gathered, decorations everywhere. Elderly residents are dancing with villagers. Lakshmamma watches proudly, tears streaming down her face. Lakshmamma to herself అంటుంది, నా కొడుకు తన వృత్తిలోనే కాకుండా సమాజంలో కూడా గొప్ప పని చేస్తున్నాడు. రాము స్టాండ్స్ ఆన్ ఎ స్మాల్ స్టూల్ అడ్రసింగ్ ఎవ్రీవన్. రాము అంటున్నాడు, మనం ఒక్కరు కలిసి చేస్తే ఏ సమస్య కూడా పెద్దది కాదు. ప్రేమ సహాయం అనేవి డబ్బు కంటే గొప్పది. The crowd cheers. Children run around laughing. Elderly residents smile genuinely. ఇక్కడ కూడా సెంటెన్స్లో చిన్న మిస్టేక్ అయితే ఉంది. మనం అందరం కలిసి చేస్తే అని ఉండాలి, ఇక్కడ మనం ఒక్కరం కలిసి చేస్తే అని ఉంది. నెక్స్ట్ సో తనైతే ఈ పీపుల్ అందరినీ అడ్రస్ చేస్తున్నాడు. మా అందరం కలిసి ఉంటే ఏ సమస్య పెద్దది కాదు. ఇలాగా ఎవరో కొడుకులైతే పిల్లలైతే వాళ్ళని ఇలా పల్లెటూరులో ఉంచి సిటీల్లోకి వెళ్ళి ఉద్యోగాలు కానీ ఏమైనా పని అయితే చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం అందరం కలిసి ఉంటే వాళ్ళెవరూ ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకోవచ్చు అని అయితే చెప్తున్నాడు. ఎక్స్టీరియర్ రాము షాప్ నైట్. The shop lights up warmly. Venkatramana sits on his bench, but this time he is not alone. Others join him, sharing stories and laughter. Ramu watches him from his doorway, smiling. Ramu to himself. ఇదే అసలైన సంతోషం. ఫేడ్ అవుట్ బియర్డ్. సో క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ స్టార్టింగ్లో మనకి ఏ సీన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారో అదే ఆ పెద్ద ఆయన ఒక బెంచ్ మీద కూర్చున్నాడు కదా ఒంటరిగా. ఇప్పుడు దానికి కైండ్ ఆఫ్ పే ఆఫ్ లాగా అతను కూర్చున్న బెంచ్ మీద ఇప్పుడైతే అతను ఒక్కడే కూర్చోలేదు, చుట్టుపక్కల కొంతమంది కూర్చున్నారు. ఒక ఒంటరితనమైన ఫీలింగ్ అయితే పోయి చుట్టుపక్కల 10 మంది ఉన్నారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇది క్లైమాక్స్. నాకు ఈ స్టోరీ నాకు ఏమనిపించిందంటే, వృద్ధాశ్రమం పెట్టడం మంచి విషయమే, కానీ దానికి తన షాప్ని వృద్ధాశ్రమంగా మార్చాడు అంటున్నాడు. షాప్ ఏమో చిన్నదని చెప్తున్నారు. చిన్న షాప్లో మరి అతనైతే అంతమంది వృద్ధులకు ఆశ్రయం కలిగించగలడు అనేది మనకైతే తెలియదు. మేబీ ఇంటి బయటే తన షాప్ ఉందేమో, తన ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చేసేయడమో మనకు తెలియదు కదా, అలా అయ్యి ఉండవచ్చు. ఆర్ తన షాప్ వేరే చోట ఉంటే షాప్ని వృద్ధాశ్రమంగా మార్చాల్సిన పని లేదు. తన ఊర్లో వేరే చోటైనా వృద్ధాశ్రమం స్టార్ట్ చేయొచ్చు ఇతరుల సహాయంతో. మోస్ట్లీ ఈ స్టోరీ విన్నాక నాకైతే ఒక సినిమా స్టోరీ లాగా అయితే అనిపించలేదు. చిన్నప్పుడు మన తెలుగు టెక్స్ట్ బుక్లో స్టోరీలు ఉంటాయి కదా, అలాగే అనిపించింది. సినిమా స్టోరీలో అయితే ఎందుకు అనిపించలేదు అంటే, మిగతా ఏ ఇచ్చిన స్టోరీ దీనికన్నా అద్భుతంగా ఉంది అని చెప్పట్లేదు. అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన స్టోరీ లాగే ఉంది. ఇది కూడా అలాగే ఉంది. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగానే ఉంది. ఎందుకో నాకు ఈ ఏ టూల్స్ ఇస్తున్న అన్ని స్టోరీలు సినిమాల కన్నా షార్ట్ ఫిల్మ్స్లో తీయచ్చేమో అనిపించింది. ఒకవేళ ఈ స్క్రిప్ట్ని ఎవరైనా షార్ట్ ఫిల్మ్లో తీయాలనుకుంటే, ఈ స్క్రిప్ట్ ఏమి కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్ కాదు. డైలాగ్స్తోనో లేదంటే స్టోరీతోనో జనాల్ని అట్రాక్ట్ చేసి ఈ సినిమా చూపించాలని. సో ఒకవేళ ఎవరైనా ఈ స్క్రిప్ట్ యూస్ చేసి షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకుంటే మీరు ఒక మంచి సినిమాటోగ్రాఫర్ని అయితే చూసుకోవాలి. సింపుల్ స్టోరీ. సో మీరు సినిమాటోగ్రఫీ స్కిల్స్తోనే ఈ స్క్రిప్ట్ని మీరు షార్ట్ ఫిల్మ్లా తీస్తే జనాలను ఇంప్రెస్ చేయగలరు. మీకు ఒకవేళ స్క్రిప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. మీరు నాకు ఒకసారి మెయిల్ చేశారంటే నేను మీకు ఈ స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. నేను ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ చేయను, ఎందుకంటే ఇది నేను జనరేట్ చేసిన స్క్రిప్ట్ కాదు, సర్వమే నాకు ఇచ్చిన స్క్రిప్ట్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంది. పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాం.